ఎర్రర్స్ని కూడా దేవుడు ఒక దశలో దాన్ని మంచిగా చేస్తాడంటే యోసేపు జీవితాన్ని మనం తీసుకుంటే, యోసేపు జీవితంలో యోసేపుని రిజెక్ట్ చేశారు, అన్నదమ్ములు తృణీకరించారు, కొట్టారు, ఆయన్ని పోతీఫర్ ఇంటికి అప్పగించేశారు. అక్కడ కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు. కానీ ఒక దశలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కరువు వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా భోజనం పెట్టే అంత మంచివాడిగా, గొప్పవాడిగా, ప్రధానమంత్రిగా ఆ దేశంలో ఏర్పాటు చేశాడు. అంటే వీళ్ళేమో తప్పు చేశారు, 11 మంది అన్నదమ్ములు తప్పు చేశారు. 11 మంది అన్నదమ్ములు యోసేపు పట్ల ఒక అసూయ భావాన్ని కలిగి ఉన్నారు. యోసేపును తృణీకరించారు. వీడి వల్ల తండ్రి దగ్గర మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వీడు మా మీద చాడీలు చెప్తున్నాడు, వీడు మంచోడుగా ఉంటున్నాడు, వీడు గొప్పోడైపోతున్నాడు, మేము వీడికి నమస్కారం చేయాలంట, సాగిలపడాలంట, ఏంటిది అని ఒక రకమైనటువంటి కక్షను పెంచుకొని అతన్ని అప్పగించేశారు, కొట్టారు, గుంటలో పడేశారు. కానీ ఒక ఫైన్ డే కొన్ని రోజుల తర్వాత అదేమైందంటే అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. అందుకని ఆయన అంటాడనమాట, ఆదికాండం 50వ అధ్యాయంలో మనం చూస్తే ఇందు నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడేమో. ఎందుకు? ఒకరోజు కరువు వస్తుందని, ఒకరోజు ఇబ్బంది పడాలని, ఒకరోజు ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాలని, దానికి ముందుగా మనం తట్టుకోలేమని ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి పంపించి నన్ను సిద్ధపరిచి ఇక్కడ ఆహారం ఉన్నట్లుగా దేవుడు కార్యసిద్ధి కలగజేశాడు. ఈ దినము కోసమే ఇలా చేశాడు. ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, ఇప్పుడు మీరు కూడా కన్నీరు పెడుతున్నారు, ఇప్పుడు మీరు కూడా ఏడుస్తున్నారు, ఇప్పుడు మీరు కూడా ఆ మేలుని తెలుసుకొని దేవుని వైపు తిరుగుతున్నారు. చూసారా? దిస్ ఈజ్ ద గుడ్నెస్. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే చాలాసార్లు సందర్భాల్లో మనం టిట్ ఫర్ టాట్ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాం, తెలుసో తెలియకో. టిట్ ఫర్ టాట్, వాడు అట్లా చేస్తే నేను ఇట్లా చేయాల్సిందే, వాళ్ళు ఆ మాట అంటే నేను ఈ మాట అనాల్సిందే, వాళ్ళు అలాగుంటే నేను ఇలా ఉండాల్సిందే, నేను కంపల్సరీగా తగ్గేది లేదు అనే ఒక భావనలో మనం ఎప్పుడు కూడా కక్షపూరితమైనటువంటి ఒక ఆలోచనలతోటి మనం తిరుగుతున్నాం. కానీ ఒక్కసారి దేవునికి అప్పగించుకొని దేవుడు ఒక రోజున దీన్ని మంచి కొరకు దేవుడు ఎలా చేస్తున్నాడేమో, దీన్ని మంచి కోసమే ఉంచుతున్నాడేమో. పేతురులో ఆ మాట అంటారన్నమాట, ఒకవేళ మీరు నీతి నిమిత్తం శ్రమ పడుతుంటే ఓకే, మంచిదే, అది దేవుని చిత్తము. దేవుని చిత్తము ఇలాగ ఉన్న ఎడలా మేలు, కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి శ్రమ పడటం ఉత్తమం కదా. కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ ద గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత